అవునా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. దేశం వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్న వంట నూనెల విషయంలో మాత్రం విదేశాలపై భారీగా ఆధారపడుతోంది. ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశాల నుంచి ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది భారత్. ఇదే సమయంలో వంట నూనె వినియోగం తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి భారత్ ఎందుకు స్వయం సమృద్ధి సాధించలేకపోతోంది? రైతులు ఆయిల్ సీడ్స్ పంటలపై ఎందుకు ఆసక్తి చూపడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. లోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ దిగుమతిదారుల్లో భారత్ ఒకటి. ఏటా దాదాపు 15 నుంచి 16 మిలియన్ టన్నుల వంట నూనెను విదేశాల నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటుంది. ఇందుకోసం సుమారు 1,61,000 కోట్ల రూపాయలు అంటే దాదాపు $18.3 బిలియన్ విదేశాలకు వెళ్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోట్లాది మంది రైతులు, విస్తారమైన సాగు భూములు ఉన్న దేశం అయినప్పటికీ దేశీయ అవసరాలకు సరిపడా ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి చేయలేకపోతుంది భారత్. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం రైతులు ఆయిల్ సీడ్స్ పంటలను రిస్కీగా భావించడంతో పాటు అస్థిర వర్షపాతం, తెగుళ్లు, ధరల హెచ్చుతగ్గులు ఈ పంటల సాగుకు దూరం చేస్తున్నాయి. మరోవైపు వరి, గోధుమలకు ప్రభుత్వ కొనుగోలు హామీ, ఉచిత విద్యుత్, బీమా వంటి మద్దతు ఉండడంతో రైతులు ఆ పంటల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఆయిల్ సీడ్స్ పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగవుతూ దిగుబడులు కూడా తక్కువగానే ఉంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ ప్రారంభించింది. 2024 నుంచి 2031 వరకు అమలు కానున్న ఈ పథకానికి 10,000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. సోయాబీన్, వేరుశెనగ, సన్ఫ్లవర్, ఆవాలు వంటి పంటల ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టింది. మెరుగైన విత్తనాలు, అధిక ఎంఎస్పీ, బీమా సదుపాయాలతో రైతుల్లో నమ్మకం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 39 మిలియన్ టన్నులుగా ఉన్న ఆయిల్ సీడ్స్ ఉత్పత్తిని 2030-31 నాటికి దాదాపు 70 మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. వంట నూనెల దిగుమతులు తగ్గితే విదేశీ మారకం ఆదా కావడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అయితే ఇందుకు దీర్ఘకాలిక విధానాలు, రైతులకు స్థిరమైన మద్దతు, శాస్త్రీయ వ్యవసాయం కీలకమని చెబుతున్నారు.